నేడు ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆర్య వైశ్యులు భారీ ఎత్తున నిర్వహిస్తున్న కార్యక్రమం రాజకీయాలలో తొలి రోజుల్లో అంటే మనకు దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, మరో దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ రాజకీయాలలో ఉన్న రోజుల్లో కేంద్ర రాజకీయాల్లో దిగ్గజంగా వెలుగొందిన పెండేకంటి వెంకట సుబ్బయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. సహజంగా రాజకీయాలలో ఆర్య వైశ్యులు రాణించడం అనేది కొంత తక్కువ అంటే అతిశయోక్తి కాదేమో. అది కూడా ముఖ్యంగా ఎందుకంటే ఆర్య వైశ్యులు స్వభావ సిద్ధంగా సాత్వికులు. మరి ఇవాల్టి రోజుల్లో రాజకీయాల్లో ముందుకెళ్ళాలంటే, గమ్యం చేరుకోవాలంటే కేవలం సాత్వికంగానే గాక 4 మాటలు అనిపించుకోవాలన్నా, 4 మాటలు అనాలన్నా సిద్ధమైన వారే రాజకీయాల్లో ముందుకు వెళ్ళగలుగుతారు. మరి ఆ రోజుల్లో పరిస్థితి ఎలా ఉంది అనేది పక్కన పెడితే, ముఖ్యంగా బనగానపల్లి లాంటి ప్రాంతంలో ఇవాల్టి పరిస్థితులు ఎలా ఉన్నా ఒకప్పుడు బనగానపల్లి అంటే ముఖ్యంగా ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో అధికారులు సెన్సిటివ్ ప్రాంతంగా గుర్తించేవారు. అలాంటి ప్రాంతము నుంచి మాజీ కేంద్ర మంత్రి, మాజీ గవర్నర్గా రాజకీయాలలో తమదైన ముద్ర వేసిన పెండేకంటి వెంకట సుబ్బయ్య గారి జయంతి నేడు 105వ జయంతి సందర్భంగా ఆర్య వైశ్యులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేవలం రాజకీయాలలోనే కాకుండా విద్యా సంస్థలను నెలకొల్పి ఇవాల్టికి ఈ ప్రాంతంలో పాలిటెక్నిక్, ఐటీఐ వంటి విద్యా సంస్థలు, అలాగే కృషి విజ్ఞాన కేంద్రం రైతన్నల సేవలో లక్ష్య సాధన దిశగా ముందుకు వెళుతున్న యాగంటిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం. ఆ నేపథ్యంలో మనకు కేవలం రాజకీయాల్లో అగ్రగామిగా ముందుకెళ్ళిన వైశ్యుడిగానే కాకుండా విద్యా సంస్థలు నేపథ్యంలో కూడా ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారంటే ప్రజల హృదయాల్లో అతిశయోక్తి కాదు. ముఖ్యంగా ఆయన కేంద్రంలో 2 దఫాలు కేంద్ర సహాయ మంత్రిగా పనిచేయడం అంటే సాధారణ విషయం కాదు. అలాగే విద్యా సంస్థల నెలకొల్పి అవి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలిగేలా ఏర్పాటు చేసి వెళ్ళడం అంటే కూడా అతిశయోక్తి కాదు. సో మనకు రాజకీయాల్లో ఈ సందర్భంగా స్ట్రైట్ టు ది పాయింట్ ఒక విషయం చెప్పుకుంటే, ఆర్యవైశ్యులు తమ కార్యక్రమాల్లో గుర్తు చేసుకునేది జాతిపిత మహాత్మా గాంధీ, అలాగే అమరజీవి పొట్టి శ్రీరాములు. ఆ తర్వాత మళ్ళీ ఇటీవలి కాలంలో చూసుకుంటే మనకు మాజీ ముఖ్యమంత్రి రోషయ్య గారు, అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లాలో మనం గమనిస్తే మాజీ మంత్రి, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ గారు, అలాగే ఈ కోణంలోనే మనం చెప్పుకోదగ్గ వ్యక్తి అటు తరానికి ఇటు తరానికి మధ్యలో అంటే రాజకీయాల్లో అగ్రగామిగా ముందుకెళ్ళిన నేతగా పెండేకంటి వెంకట సుబ్బయ్యను మనం గుర్తు చేసుకోవచ్చు. నేను తొలి రోజుల్లో దినపత్రికలో పాత్రికేయుడిగా పనిచేసినప్పుడు బనగానపల్లిలో ఎన్నికల కార్యక్రమాల నిర్వహణ నేపథ్యంలో ఒకసారి స్థానికంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి, పెండేకంటి వెంకట సుబ్బయ్య గారు ఇక్కడికి వచ్చినప్పుడు నేరుగా కూడా వారిని చూడటం జరిగింది. వారి వ్యవహార శైలిని కూడా గమనించడం జరిగింది. పెండేకంటి వెంకట సుబ్బయ్య ఒక విద్యా సంస్థల వ్యవస్థాపకుడుగా, కేంద్ర మంత్రిగా, మాజీ గవర్నర్గా, కేంద్ర మాజీ మంత్రిగా
ఎంత రాజకీయాలలో తమదైన ముద్ర వేశారో అలాగే సాత్వికుడిగా కూడా రాజకీయాల్లో సాత్వికుడిగా కూడా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సో మన మదన్ న్యూస్ ఛానల్ తరపున కూడా పెండేకంటి వెంకట సుబ్బయ్య గారికి మనం నివాళి అర్పిద్దాం.